హాయ్ నమస్తే. రాష్ట్రంలో తిరుమల లడ్డు వ్యవహారంలో కూటమి ప్రభుత్వం ఇంకా అదే దుష్ప్రచారాన్ని కొనసాగించే ఒక దుగ్ధలో ఉంది. ముఖ్యంగా సిబిఐ నేతృత్వంలోని సిట్ ఫైనల్ ఛార్జ్ షీట్‌లో ఏ దుష్ప్రచారం అయితే సాగిందో, ఆ దుష్ప్రచారానికి అనుగుణంగా యానిమల్ ఫ్యాట్ అనేది లేదని చెప్పి తేలినా సరే, ఇంకా ఇదే అంశాన్ని ప్రజలపై తీసుకువెళ్తూనే ముఖ్యంగా దీన్ని ఒక ప్రచారాస్త్రంగా మార్చుకునేందుకు హిందువులకు వ్యతిరేకంగా జగన్‌ను నిలబెట్టే ప్రయత్నం జరుగుతూనే ఉందనే ఒక వాదన గట్టిగా బలపడుతుంది. సో, ఈ క్రమంలో ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు రేపల్ల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని పవన్ ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. బాగున్నారా? అవునండి. తిరుమల లడ్డు విషయంలో ఏంటి సార్ ఇంకా అదే ప్రచారం నడుస్తుంది. ముఖ్యంగా నిన్నగాక మొన్న వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా వీళ్ళు చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పిందేంటంటే, కల్తీ చేసింది డబ్బుల కోసం కాదు, మతాన్ని అపవిత్రం చేయడానికంటూ దీన్ని ఒక మతపరమైన అంశంగా చిత్రీకరించే ప్రయత్నాన్ని మొదలుపెట్టారు. చంద్రబాబు నాయుడు గారు ఒకళ్ళే కాదండి. మామూలుగా టీడీపీ మొత్తం పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసి దీన్ని ఒక మతం యాంగిల్‌లో తీసుకెళ్ళడానికి చాలా గట్టిగానే ప్రయత్నిస్తా ఉన్నారు. కాపోతే ప్రజలు కూడా భావిస్తుంది ఏంటంటే, ఆ దేవుడే ఆ దేవుడే ప్రజలకి నిజాన్ని చూపిస్తున్నాడు. అలాంటి తప్పుడు పనులు చేసే పార్టీ కాదు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాంటి నాయకత్వం కాదు, అలాంటి నాయకుడు కాదు. ఎప్పుడైనా గౌరవాన్ని నిలబెట్టే నాయకుడే మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఆ దేవుడే నిరూపిస్తా ఉన్నాడు. అయితే మన చంద్రబాబు నాయుడు గారు కాకుండా మెయిన్‌గా నిన్న రీసెంట్‌గా చూస్తే మీరు నాగబాబు గారు కూడా మాట్లాడడం మొదలవుతా ఉంది. ఆయన కూడా ఏదో గతంలో నాస్తికుడు అన్నాడు, ఇప్పుడు ఆస్తికుడు అని చెప్పుకుంటున్నాడు ఆయన. అది సనాతన ధర్మం, హిందూ ధర్మాన్ని పాటించే సెకండ్ ఇన్నింగ్స్ వైసీపీ మీద, హిందూ ద్రోహి వైసీపీ అంటే వాళ్ళకి కులాలు అయిపోయినాయండి. ఇవాళ కులాల మీద రాజకీయం చేస్తే ఆ కులాల్లో కూడా ఆదరణ పొందుతా ఉన్నారు. ఈయన స్కీమ్స్తో కానివ్వండి, ఆరోగ్యశ్రీలతో కానివ్వండి, ఎడ్యుకేషన్తో కానివ్వండి. ఏ కులంలో అయినప్పుడు కాపు సామాజిక వర్గం తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఓట్ బ్యాంక్ ఎంత అండి? అందులో ఏ నియోజకవర్గాన్ని నుంచి అయినా పవన్ కళ్యాణ్ గారు ఓన్లీ ఒక 10,000 ఓట్స్, ఒక పావలా వంతు శాతం అయితే తీసుకురాగలుగుతారు. 5 to 6% ఆఫ్ స్టేట్ ఓట్స్ బిలాంగ్ టు జనసేన పార్టీ అండి. అంటే కుల రాజకీయం కుదరట్లా, సరిపోట్లా. 30% ఓట్ బ్యాంక్ ఉన్న టీడీపీకి 6% ఓట్ బ్యాంక్ ఉన్న జనసేన కలుస్తుంటే 36%, విచ్ ఇస్ నాట్ బీటింగ్ 38% ఓట్ బ్యాంక్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. సో వాళ్ళకి ఈ కుల రాజకీయం సరిపోట్లా. మత రాజకీయంలోకి వెళ్తే ఖచ్చితంగా మనకి పాయింట్స్ వస్తాయి అని చెప్పి ఇది స్టార్ట్ చేయడమే. మనం ఒకటి కూడా గమనించాలండి, గతంలో ఎప్పుడైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఇంత దారుణంగా ప్రజల్లో ఫాల్స్ అయింది లేదు. ఆ ఫాల్స్ అయిపోయిన దాన్ని మళ్ళీ ఇంకా కప్పిపుచ్చుకోవడానికి పౌడర్ అద్దినట్టుగా ఫ్లెక్సీలు వేయడం కానీ అంత దారుణంగానా సరే ఆ ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో అదే జడా శ్రవణ్ గారు చెప్పినట్టు ఒక్కడి మొహంలో నెత్తురు చొక్కలేదు. మొహంలో నెత్తురు అవునండి, ఒక్కల మొహంలో నెత్తురు చొక్కలేదు. అందరికీ అర్థమైపోయింది. ఇంకా దారుణం ఏంటంటే ఈ తెలుగుదేశం పార్టీ అనేది పైనుంచి కింద దాకా, అధినేత దగ్గర నుంచి అధికార ప్రతినిధి దాకా ప్రతి ఒక్కళ్ళు అబద్ధాలతో రాజకీయం, అసత్యాలతో రాజకీయం ఎంతకాలం నిలబడుతుందండి? చిన్నప్పుడు పెంచేప్పుడు మా తల్లిదండ్రులైనా ఎవరైనా మాకేమని పెంచుతారు, అబద్ధం చెప్పొద్దు, అబద్ధం చెప్తే ఊరుకోడు, దేవుడు ఊరుకోడు, అది దేవుడి విషయంలోనే ఈ పార్టీ అబద్ధం చెప్పడం అనేది చాలా బాధాకరం. అది ఇప్పటికైనా తమ తప్పు తెలుసుకుని వాళ్ళు అనేది ఆపితే మనం ఈ టాపిక్ ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పేసి చదువుకున్న విద్యార్థుల దగ్గర నుంచి అందరూ అనుకుంటా ఉన్నారండి. సరే, కల్తీ జరిగింది. ఆ బోలే బాబా డైరీకి కాంట్రాక్ట్ ఇచ్చిన వ్యక్తి ఎవరు? కాంట్రాక్ట్ ఇచ్చింది ఎవరు? ఇదంతా వాస్తవానికి 2014-19 మధ్యలో 2018లో జరిగింది ఇది. అది ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఎటు పీకినా తెలుగుదేశం పార్టీకే పగులుద్ది కాబట్టి తెలుగుదేశం పార్టీ దీన్ని ఫుల్ స్టాప్ పెట్టడమే మంచిది. దీన్ని ఎంత సాగ తీసుకుంటారో అంత వాళ్ళకే నష్టం జరుగుద్ది తప్ప ఇందులో జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఈ పార్టీకి కానీ ప్రజలు కూడా చూస్తూ ఉన్నారండి, ఎంత ఆబ్వియస్గా మత రాజకీయం చేయాలని ట్రై చేస్తున్నారని. అది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 12th క్లాసే పాస్ అవ్వలేదు సరిగ్గా. ఆయన తెలివితేటలు కూడా అలాగే ఉంటాయి. మనం వచ్చి మత రాజకీయం చేద్దాం అనుకుంటే
ఇంజనీరింగ్ పాస్ అయిన పిల్లలు ఆంధ్రాలోనే ఎక్కువ. ఆంధ్ర, కేరళ తర్వాత ఆంధ్రాలోనే మన 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 ఆంధ్ర స్టూడెంట్సే ఎక్కువ చదువుకున్నా, విదేశాలు వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా తెలుగు సినిమాలు విదేశాల్లో బాగా ఆడతాయంటే కారణం తెలుగు విద్యార్థులు విదేశాల్లో ఉన్నారు కాబట్టి. వాళ్ళందరూ కూడా దూరం నుంచి చూస్తానే ఉన్నారు. ప్రజలేమి వీళ్ళు ఆడదామనుకున్న ఆటలు సాగనివ్వరు. అయితే ఒకటి విషయం చెప్పండి, తిరుమల లడ్డు విషయంలో జరిగినటువంటి దుష్ప్రచారం, ఆ తర్వాత సిబిఐ ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత వెలుగు చూసినటువంటి అంశాలు, ఈ రెండు అంశాలు ప్రజల్లోకి ఎలా వెళ్ళాయి, ప్రజలు వీటిని ఎంతవరకు నమ్ముతున్నారు, ముఖ్యంగా హిందువులు? ఎలాంటి పరిస్థితి అయిపోయిందంటే అండి, హిందువుల విషయంలో హిందువులైనా కూడా వెక్స్ అయిపోయారు. అసలు వీళ్ళు చేసిన ఒక 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 బ్రాహ్మణుడికి నువ్వు భోజనానికి పిలిచి అరే నెయ్యి కాదురా నూనె పోసాను అన్నావు అనుకోండి, వాడు తిడతాడేమో. నెయ్యి కాదు జంతు కొవ్వు పోసాను అన్నాను అనుకోండి భోజనంలో, అన్నం వడ్డిస్తా, నువ్వు నెయ్యి కాదురా అది జంతు కొవ్వు మిస్టేక్ పోసేసాను అన్నావు అనుకోండి, వాడు చంపేస్తాడు నిన్ను. నువ్వు ఫస్ట్ వాడిని అంత భయపెట్టేసావు. నువ్వు ఫస్ట్ వాడిని బీభత్సంగా భయపెట్టేసి ఇవాళ రసాయనాలు అంటే అమ్మయ్య కనీసం యానిమల్ ఫ్యాట్ కాదనమాట, కొంతైనా మనం ప్రజలు కూడా సరే. ఒక సీఎం పొజిషన్లో, ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పొజిషన్లో ఉన్న వ్యక్తులు ఇలాంటి అబద్ధం చెప్పడం ఏంటి అనే ఆలోచనకి వాళ్ళు వెళ్తున్నారు. అయితే కల్తీ జరిగింది, అపవిత్రం అనేది వాస్తవం. అయితే ప్రజలు కూడా ఆ కంపెనీకి ఇచ్చింది ఎవరు, ఆ కంపెనీకి టెండర్ ఇచ్చింది ఎవరు అనేది కూడా ప్రజల్లోకి వెళ్తా ఉందండి. అంటే అంతవరకు కూడా కాదు ఆ కంపెనీకి టెండర్ గతంలో 2018లో ఇదే చంద్రబాబు నాయుడు ఇచ్చారు. అంతవరకు కూడా వెళ్లాల్సిన అవసరం లేదని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ట్యాంకర్లు ఏవైతే 4 ట్యాంకర్లు చెప్తున్నారు కదా, ఈ 4 ట్యాంకర్లలో 2 ట్యాంకర్లు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది జూన్ 12, 2024. ఓకే. అయితే జూలై 7వ తేదీన 2 ట్యాంకర్లు, జూలై 12న 2 ట్యాంకర్లు వచ్చినాయి. మొత్తం 4 ట్యాంకర్లు. ఓకే. ఈ 4 ట్యాంకర్లని తిరుమలలో టెస్టింగ్ పెట్టినప్పుడు అవి నాణ్యత లేదని చెప్పి వెనక్కి పంపించేశారు ఎవరో టీటీడీ వాళ్ళు. ఈ 4 ట్యాంకర్లు వచ్చింది ఏఆర్ డైరీ నుంచి. సో ఈ వెనక్కి వెళ్ళిన 4 ట్యాంకర్లు వైష్ణవి డైరీ పేరుతో తిరిగి అవే 4 ట్యాంకర్లు వచ్చాయి. సో అందులోంచి వీళ్ళు శాంపిల్ తీసి సేకరించారు. ఇదంతా సిబిఐ సిట్ అనేది ఫైనల్ ఛార్జ్ షీట్ లో పేర్కొన్నటువంటి అంశాలు. సో ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సప్లై చేసినటువంటి ట్యాంకర్లలోనే, అది కూడా ఒకసారి తిరస్కరించిన ట్యాంకర్ల నుంచే తీసిన శాంపిల్ ఆధారంగా జరిగిన పరీక్ష ఇది. ఏ నాసిరకం కల్తీ నెయ్యి అనేది కూడా, అది యానిమల్ ఫ్యాట్ లేదని తెలిపింది అనుకోండి, పామాయిల్ రసాయనాలు వాడారన్నారు కదా, అది కూడా ఈ రిజెక్ట్ చేసి తిరిగి పేరు మార్చుకుని వచ్చిన ట్యాంకర్ల నుంచి వచ్చినటువంటి శాంపిల్ ఆధారంగా మాత్రమే. సో అటువంటిప్పుడు గత ప్రభుత్వానికి దీన్ని ఎలా ఆపాదించారు వీళ్ళు అనేది ఒక ప్రధానమైనటువంటి ఒక ప్రశ్న. అంటే అదే కంపెనీ నుంచి వచ్చిందనే అంశం పైన రుద్దడానికి ప్రయత్నించి ఉండొచ్చు వీళ్ళనే వాళ్ళు. కానీ ఆ లాజిక్ ప్రకారంగా కూడా అది మళ్ళీ టీడీపీకే తగులుకుంటదని. ఎందుకంటే అదే ఇప్పుడు కాంట్రాక్ట్ ఇచ్చింది వైసీపీ ప్రభుత్వం అని చెప్పడానికి లేదు, ఎందుకంటే ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వమే 2018లో. కాబట్టి వాళ్ళు ఎటు తిరిగినా వైఎస్ఆర్సీపీ హయాం ముందు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చింది కాంట్రాక్టు. ఇవాళ ఈ 4 ట్యాంకర్లు తిరిగి కల్తీ లోపలికి ఎంటర్ అయినాయండి. మీరు ఈ వైష్ణవి డైరీతో వచ్చిన 4 ట్యాంకర్లు ఎంటర్ అయినాయి. ఎంటర్ అవ్వడానికి మరి ఆ సెక్యూరిటీ ల్యాబ్స్ ఎవరిది, మరి ఆ నిర్లక్ష్య భావం ఎవరిది, ఆ కీచకులు ఎవరు, ఆ హిందూ ద్రోహులు ఎవరు? నాగబాబు గారు చెప్పాల్సిన, నాగబాబు గారు అనే వ్యక్తి ఇన్వాల్వ్ అయ్యారంటే మెగా ఫ్యామిలీలో ఆయన స్క్రాప్ ఇష్యూస్ లోనే ఇన్వాల్వ్ అవుతూ ఉంటాడు. ఆయన ఇన్వాల్వ్ అయ్యాడంటే ఆ ఇష్యూ స్క్రాప్ అనమాట. ఇక నెక్స్ట్ ఇదే నాగబాబు గారు వాళ్ళ తండ్రి లాంటి అన్నయ్యని వాళ్ళకి వాళ్ళ నాగబాబు అయినా పవన్ కళ్యాణ్ అయినా వాళ్ళిద్దరూ నిలబడ్డారంటే ఆ రోడ్ అయినా ఆ పిల్లర్ అయినా మెగాస్టార్ చిరంజీవి. మరి చిరంజీవి గారిని బాలకృష్ణ అనే వ్యక్తి అడ్డగోలుగా తిడితే వాడు వీడు అని, ఈ పవన్ కళ్యాణ్ కామ్గా కూర్చున్నాడు, ఈ నాగబాబు కామ్గా కూర్చున్నాడు.
అసలు నాస్తికుడు ఇవాళ వచ్చి అసలు ఈయనకి ఫ్యామిలీ కోటాలో వచ్చిన ఎమ్మెల్సీయే ఎక్కువ అండి. ఉమ్, అసలు ఈయన ఏం చేశాడు నాగబాబు గారు? ఈయన 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 వాయిస్ మళ్ళీ ఈయన వచ్చి హిందువులకి ఒక డైరెక్షన్ ఇచ్చేస్తే ఈ హిందువులు ఇంకా ఫాలో అవుతారని, ఆ జబర్దస్త్ బ్యాచే ఈయన మాట ఫాలో అవుతారని ఆ, అనుకునేది లేదు అక్కడ. ఉమ్, అదే ఇక ఏంటంటే బాగా గట్టిగా ట్రై చేస్తున్నారు. కేవలం కేంద్రంలో ఈ హిందూ యాంగిల్ బాగా వర్కౌట్ అయింది కాబట్టి బీజేపీకి అవును. అది ఒక బీజేపీని ఇంప్రెస్ చేద్దాం అనే యాంగిల్స్లో ట్రై చేస్తున్న హిందుత్వ ముసుగండి ఇది అని నా ఫీలింగ్. ఉమ్. సో ఓవరాల్గా ఈ ఇష్యూలో హిందువులు, ముఖ్యంగా హిందువుల గురించి చెప్పారు. ఇక గత కొద్ది కాలంగా ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైఖరి, ముఖ్యంగా మరో 15 ఏళ్ళు చంద్రబాబును ముఖ్యమంత్రిగా చూడాలని పదే పదే చెబుతుండడం, తర్వాత రీసెంట్గా వంగవీటి మోహన్ రగ్గంగా అనుచరులుగా ముద్రపడినటువంటి జోగి రమేష్, అంబటి రాంబాబు ఇళ్లపై జరిగినటువంటి దాడి. సో ఓవరాల్ ఇష్యూ తర్వాత కాపుల్లో ఏమైనా ఒక అంతర్మథనం ప్రారంభమైందని మీరు అనుకుంటున్నారా? కాపులు ఆ, మాట్లాడలేకున్నారండి ఇవాళ. ఉమ్, ఎందుకంటే ఎంతో కొంత పవన్ కళ్యాణ్ని ఓన్ చేసుకుని ఉండడం వల్ల, పవన్ అవునండి. కళ్యాణ్ మాట్లాడి పవన్ కళ్యాణ్ ఇటువైపు ఉండడం వల్ల ఈ దాడుల వల్ల కోపం వస్తున్నా కొంత ఉమ్, మౌనం పాటిస్తూ ఉన్నారు. పెద్ద ఉమ్, పెద్ద నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారే ఫాలోస్ అవుతున్నారు ఈ విషయంలోనే. అంటే ఈ కూటమి ఉమ్, ప్రభుత్వంలో మనం మొన్న అధికార ప్రతినిధి రజనీ గారు ఉమ్, ఉమ్. మొన్న రాజీనామా చేశారు. మీరు అవును, చూసినట్లయితే తెలుసు తెలుసు తెలుసండి. అవును. ఆవిడ ఒక కీలకమైన అంశం కాపులకు సంబంధించి మాట్లాడారు. ఉమ్, ఆ గుంటూరులో ఏ విగ్రహం ఉమ్, దగ్గర అయితే ఆ ఫ్లెక్స్ కట్టారో అక్కడ ఉమ్, అంబటి రాంబాబు గారు రంగా బొమ్మ సెంటర్గా రంగా గారి బొమ్మని ఆవిష్కరించడానికి, పెట్టడానికి ప్రధాన పాత్ర పోషించారు అప్పట్లో. ఉమ్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ఆ, ఎన్టీఆర్ గారి బొమ్మ పెట్టి, ఆ సెంటర్ రంగా గారి బొమ్మ సెంటర్ని ఎన్టీఆర్ బొమ్మ సెంటర్ చేసి, అక్కడ ఉమ్, రంగా గారిని చంపిన టీడీపీ పార్టీ తాలూకా కార్యకర్తలు విష ఉమ్, ప్రచారం చేస్తుంటే అంబటి రాంబాబు గారు ఆ ఫ్లెక్స్ గొడవ, ఉమ్, రాడ్లు పట్టుకుని తిరగడం అవన్నీ అని మీకు తెలిసిందే. ఉమ్. అవును. అయితే కాపులు దాకా వెళ్ళారు. మీరు జనసేన వరకు, జనసేనల గురించి మాట్లాడదాం. జనసేన కూడా పావుల ఉమ్, వంతు కాపులనే మాట్లాడితే జనసేనలోనే అంతర్మదనం మొదలైంది. ఉమ్, ఉమ్, అది 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 కేవలం ఇవాళ ఒక కాపు నాయకుడిని ఇంటికెళ్ళి దాడి చేశారనో, లేదా ఉమ్. కందుకూరులో కాపుల్ని తగలబెట్టారనో కాదండి. కాపుల్లో ఓకే. కూడా ప్రజాహితం కోరుకునే సెక్టర్ ఉంటుంది కదా. ఆ, అవును. మెడికల్ కాలేజెస్ అనే మెడికల్ కాలేజెస్ అనేవి ఉన్నాయి కదా. మెడికల్ ఉమ్, కాలేజెస్ విషయంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఫైట్నిలో ట్రూత్ చూసి రజనీ గారు లాంటి ఆ, ఎందరో కాపులు జనసేనలో మనం ఎందుకు కామ్గా ఉండాలి ఈ విషయంపై, చాలా ఇష్యూస్ పై మళ్ళీ ఉమ్, కార్యకర్త లెవెల్లో మళ్ళీ టీడీపీకి ఊడిగం చేసుకోవడమే కదండి కార్యకర్తలు. ఆ పార్టీ జన ఉమ్, సైనికులంతా ఆ క్యాడర్కి వచ్చి, అసలు ఆయన ఆ పార్టీ కూడా ఎక్కడ 175 నియోజకవర్గాల క్యాడర్ డెవలప్ చేసుకోవట్లేదు. పవన్ కళ్యాణ్ గారికి ఉమ్, క్లారిటీగా అర్థమైపోయింది, మనం సోలోగా వెళ్తే మనకి ఎక్కడ సీట్లు రావు, మనది 5 to ఉమ్, 6%, గట్టిగా కొడితే ఒక నియోజకవర్గానికి మనకు 10,000 ఓట్లే వస్తాయి. అదే ఉమ్, జగన్ ఎలాగో సోలోగా వెళ్తాడు, ఈ చంద్రబాబు ఉమ్. నాయుడుకి మనం మనం ఉంటే కాస్త ఫెచ్చింగ్ ఉంటుంది. సో 15 అవును. ఇయర్స్ వీటితో ఈయన అలసిపోయారు. పవన్ కళ్యాణ్ అనే ఉమ్, వ్యక్తి కూడా అలసిపోయాడు ఇక రాజకీయం చేయడానికి. ఇంతకు ముందులా తిరగమంటే తిరగలేడు, ఇంతకు ముందులా చేయమంటే చేయలేడు. చక్కగా ఉమ్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ప్యాకేజ్ ఏదైతే ఉందో, లేదా ఏ కంఫర్ట్స్ అయితే ఉమ్, క్రియేట్ చేస్తున్నారో, ఆ ఉమ్, సోషల్ స్టేటస్ పవన్ కళ్యాణ్ గారు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఆయన ఉమ్, అలా ఇంకా బీజేపీతో లేయోజనింగ్గా, బీజేపీకి ఒక బ్రిడ్జ్ లాగా టీడీపీకి బీజేపీకి అట్లా పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్ళిపోదాం ఆయన ఫిక్స్ అయిపోయాడు. ఈ ప్రాసెస్లో మనకి సీఎం పోస్ట్ ఎప్పుడు రాదా అనే ఉమ్, అంశంపై ఆల్రెడీ కాపులు కొంచెం కొంచెం నెగటివిటీలో ఉన్నారు. ఆ తర్వాత ఆ తర్వాత ఇలాంటి ఇప్పుడు మెడికల్ కాలేజెస్ లాంటి అంశాలపై, సొసైటీకి బెనిఫిట్ అయ్యే అంశాలపై పవన్ కళ్యాణ్ మాట్లాడకపోవడం, దానిపైన ఉమ్, కందుకూరులో జరిగిన మారణహోమం ఒకటి, అక్కడ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడకపోవడం, ఇంకా సుగాలికి ప్రీతి గారి ఇష్యూలో జరిగిన నెగిటివిటీ కూడా ఉమ్, ప్రజలు చూస్తూ ఉన్నారండి. పవన్ కళ్యాణ్ గారు ఏవైతే మాటలు వచ్చారో ఈ కూటమిలోకి వచ్చిన తర్వాతే అబద్ధాలు చెప్తా ఉన్నారు. ఎంతో కొంత ఎంతో కొంత చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కై ఉన్నారనేది ప్రజలు చూస్తూ ఉన్నారు. ఉమ్, ఆ విధంగా కాపుల్లో ఖచ్చితంగా వ్యతిరేకత అనేది మొదలైంది. అది ఉమ్, కేవలం అది కేవలం అంబటి రాంబాబు గారి ఇష్యూ అని అయితే చెప్పలేం, కానీ
ఖచ్చితంగా ఇది కూడా ఒక ఫ్యాక్టర్ అండి. గుర్తుపెట్టుకోండి, ఇవాళ కాకపోయినా 2-3 సంవత్సరాల తర్వాత ఇవాళ జరిగిన ఈ అట్రాసిటీకి రెస్పాన్స్ కాపు సామాజిక వర్గం ఖచ్చితంగా చూపించింది. ఆ రోజు మీరు నేను కూడా మళ్ళీ ఇలాగే మాట్లాడుకోవాలి. అయితే 2024లో పెద్ద ఎత్తున కాపులు జనసేన వెంట, జనసేనాని పవన్ కళ్యాణ్ ఉన్నాడనే కారణంతో ఆ పార్టీ వెంట నిలిచారు, కూటమికి మద్దతు పలికారు. సో అంటే సపోజ్ ఒక 90% మద్దతు పలికారని అనుకుందాం 24 ఎన్నికల్లో. ఇప్పుడు ఎంత మందిలో ఎంత శాతం చీలికొచ్చి ఉంటుంది సార్, అంచనా? జనసేన లాయల్ ఓటర్ ఉమ్, ఈజ్ ఆల్వేస్ 5-6%. ఇప్పుడు కాపు సామాజిక వర్గం ఓట్స్ స్టేట్ మొత్తంలో 20% అనుకోండి. అవును. అందులో పావలా వంతు జనసేనకి లాయల్. అది ఇంకా పవన్ కళ్యాణ్ తప్పు చేసినా మేదేసుకునే వాళ్ళు ఓకే, రైట్. ఆ 5% అలాగే ఉంటుంది. కానీ ఉమ్, పోయిన ఎలక్షన్లో టీడీపీకి ఎంత వచ్చింది సార్ ఉమ్, ఓట్స్? మీకు ఐడియా ఉందా పర్సంటేజ్? పర్సంటేజ్ మనకి వాళ్ళకి 40 40% వరకు వచ్చింది. అవును, వాళ్ళకు కూడా అంతే వచ్చింది, 41 ఎంత వచ్చింది 41 వచ్చింది కదా. అంతే. ఎందుకంటే 30 తీసి బీజేపీకి 3% ఎంత వచ్చింది, ఉమ్, జనసేనకి 6% అనుకుంటా. ఈసారి కొద్దిగా పెరిగారు కదా లాస్ట్ టైం కన్నా వాళ్ళు. అది. ఎగ్జాక్ట్లీ. ఉమ్, అంటే సార్, ఈ ఎలక్షన్లో మనం జనసేన ఓట్ బ్యాంక్ ఆ 21%ని మాట్లాడకూడదు సార్. ఉమ్, మనం మాట్లాడాల్సింది టోటల్ ఓట్ షేర్లో కూటమికి ఎంత వచ్చినాయి అని. అవును. సో సో జనసేనకి లాస్ట్ టైం కాపులు ఆ 5-6% కాకుండా ఇంకొక 4-5% ఉమ్, న్యూట్రల్ కాపులు ఉంటారు కదా సార్, వైఎస్ఆర్సీపీ కూడా అవును. కాకుండా అవును. ఆ ఓల్డ్ కాంగ్రెస్, ఒకప్పుడు కాంగ్రెస్లో ఉండి ఉమ్, ఇవాళ అవును. ఇటు వైఎస్ఆర్సీపీకి వెళ్లకుండా టీడీపీకి వెళ్ళలేక జస్ట్ జనసేనకి లైట్గా మద్దతు తెలుపుతూ ఉండేవాళ్ళు. ఆ ఉమ్, వర్గం ఖచ్చితంగా సైడ్ అయిపోయింది. నిదానంగా ఆ అవును. వర్గం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే తమ ఓటు వేస్తారు. సో దట్ విల్ బి అనదర్, ఐ థింక్ 5% చేంజ్ ఇస్తుంది. లాస్ట్ టైం జనసేన ఆల్మోస్ట్ 10% ఓట్స్ పడినాయి స్టేట్లో. అంటే నేను అంటుంది, లాస్ట్ టైం జనసేనకి పడిన ఓట్లు కాపు సామాజిక వర్గంలో సగం ఓట్లు ఖచ్చితంగా పడ్డాయి ఓకే. పోయినసారి. కానీ మళ్ళీ ఆయన పావలాకి వెళ్ళిపోతాడు పవన్ కళ్యాణ్ గారు. ఉమ్, 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 ఆయన పావలా వాట ఆయనకు వచ్చేస్తుంది. ఆ ఉమ్, మిగిలిన పావలా ఉమ్, అది ఆయనది 25% సార్. మీరు కావాలంటే 2019 ఎలక్షన్స్ చూసుకోండి, ప్రజారాజ్యం టైం ఉమ్, ఎలక్షన్స్ కూడా చూసుకోండి. ప్రతి ఉమ్, నియోజకవర్గంలో ఉమ్, ఓన్లీ 25% అరౌండ్ కాపులు, 40,000 కాపులు ఉండే నియోజకవర్గంలో అయితే 10,000 మెంబర్ చేస్తారు. సో ఉమ్. 1 in every 4 కాపూస్ విల్ ఆల్వేస్ బీ విత్ దట్ మ్మ్. మెగా ఫ్యామిలీకి. ఇంకా వాళ్ళు ఉంటారు, సో వాళ్ళు అంతే 1 in 4% అనేది అతనికి కన్ఫైన్. కన్ఫర్మ్. ఇంకా బట్ మిగిలిన 3లో 1-2 మన వైపు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఓవరాల్గా ఇప్పుడు ఈ ఇష్యూలో ముఖ్యంగా తిరుమల లడ్డు గురించి మళ్ళీ ఒకసారి తిరుమల లడ్డు విషయంలో సరే చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేస్తున్నారు, పక్కన పెట్టండి. తనని తాను అన్అపాలజెటిక్ సనాతని హిందూగా ప్రకటించుకున్నది కూడా తిరుమల లడ్డు వ్యవహారంలోనే పవన్ కళ్యాణ్. సో కొన్నాళ్ళు ఆ వేషంలో కనిపించారు అందరికీ. ఇప్పుడు జీన్స్ ప్యాంట్లు టీషర్ట్లు వేసి కనిపిస్తున్నారు. ఏంటి ఈ వేషాలు, ఏంటి ఈ అవతారాలు ఏంటి? సరే, పొలిటికల్ మైలేజ్ ఆ టైంలో బీజేపీకి అసలు లాయల్ సర్వెంట్గా ఉందాం అనే ఒక యాంగిల్లో ఆయన మహారాష్ట్ర కూడా వెళ్ళున్నారు ఈయన. అది ఈయనతో పాటు జనసేన సిద్ధాంతాలు రాసిన ఒక ఆయన చెప్పారు సార్, పవన్ కళ్యాణ్ ఈస్ ట్రైంగ్ టు వూ ద బీజేపీ లైక్ హీస్ వూయింగ్ ఎ గర్ల్ అని. అంటే లిటరల్ గా ఫ్లర్టింగ్ విత్ బీజేపీ ఆయన. హీఈస్ ట్రైంగ్ టు ఇంప్రెస్ బీజేపీ. బీజేపీకి ఏం ఇంప్రెస్ అయింది? బీజేపీ హిందుత్వం వాటిల్లో ఆ యాంగిల్స్ లో ఇది. కాబట్టి ఆయన వేసిన వేషధారణ అదే. అంతకన్నా ఏమని చెప్పండి. మళ్ళీ ఇప్పుడేం అసలు ఇప్పుడు కడగాలి కదా సార్. నేను అబద్ధం చెప్పావు, నువ్వు దేవుడి విషయంలో అపచారంగా అబద్ధం చెప్పావు, నువ్వు ఇప్పుడు వేయాలి మాల, ఇప్పుడు వేయాలి నువ్వు క్షమాపణ దీక్ష ఏదో ఒకటి ఇప్పుడు చేయాలి, నువ్వు ఇప్పుడు కడగాలి. నువ్వు చంద్రబాబు గారు నోరు కడగాలి, అలాగే గుడి మెట్లు కడగాలి. నువ్వు మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చే ఆ బాత్రూమ్ గురించి మాట్లాడతారు ఏంటి సార్? బాత్రూమ్ వేసుకుని అసలు నువ్వు ఎక్కడి దాకా దిగజారిపోతున్నావు అసలు. వెరీ బ్యాడ్ సార్ ఇది. అంటే ఛార్జ్ షీట్ లో అది క్లియర్ గా ఉంది కదండి. ఆ ఏఆర్ డైరీ ఆర్ వైష్ణవి డైరీ హూఎవర్ ఇట్ మే బి, వాళ్ళు ఏదైతే యాసిడ్స్ ఉన్నాయో కెమికల్స్
అవి దే ఆర్ పర్చేజ్డ్ ఉంది. ఉమ్, ఉమ్. అంటే వాళ్ళు కొన్నంత ఒక కంపెనీ మాత్రాన దగ్గర అందరూ కొనుక్కున్నారు. కొనుక్కున్నారు. వాళ్ళ వేరే యూజెస్ కోసం వాళ్ళు కొనుక్కున్నారు. అది అందులో తప్పేంటి? ఎగ్జాక్ట్ గా వీళ్ళు వీళ్ళకి అది అర్థం కాదా? ఆ మాత్రం చదువుకోలేదా వీళ్ళు? ఏంటో నాకు అర్థం కావట్లేదు. అబ్బే లేదు సార్, వీళ్ళకంతా తెలుసు. వీళ్ళు 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 ఉమ్, వీళ్ళు వీళ్ళు అప్పటి నుంచి ఇలా వెన్నుపోటు రాజకీయాల్లో వీళ్ళు వీళ్ళు ఉన్నదేంటి, ప్రజల్ని తప్పుదోవ ఉమ్, పట్టించి ఎలాగోలా రాజ్యాధికారం చేజిక్కించుకొని. సిబిఎన్ ఉమ్, అంటే ఏంటి సార్? కాంట్రాక్ట్ బిల్స్ లో నొక్కేస్తా, సిబిఎన్. క్రెడిట్ ఉమ్, బాగా నొక్కేస్తా, క్రెడిట్ ఉమ్. బహిరంగంగా నొక్కేస్తా, కొత్త బీభత్సంగా నొక్కేస్తా. కొత్త అబ్రివేషన్ బానే ఉంది, చెప్పండి. సార్ ఈయన కాంట్రాక్ట్స్ లో ఇప్పుడు ఉమ్, సార్ అసలు అమరావతి అనే ఊరే కాంట్రాక్ట్, సిటీయే కాంట్రాక్ట్లు సార్. ఏదో చిన్న ఉమ్, పంచాయతీ కాంట్రాక్టుల్లోనే కోటీశ్వర్లు అయిపోతారు. ఈయన ఉమ్, సింగపూరే కాంట్రాక్ట్కి ఇస్తున్నాడు. ఎంతమందిని ఉమ్, ఎంతకాలం ఎన్ని వందల వేల కోట్లు కాంట్రాక్టుల్లో ఉమ్, ఈయన అప్పచెప్తాడు సార్ జనాలకి ఇప్పుడు రాబోయే రోజుల్లో. చంద్రబాబు ఉమ్, నాయుడు గారు ఏ రోజు అమరావతిలో ఈ బిల్డింగ్ కడతా ఆ బిల్డింగ్ కడతా అని చెప్పడు. మినిమం ఉమ్, 50,000 కోట్ల పనులు చేపిస్తా నేను అంటాడు. అంటే నువ్వు క్యాలిక్యులేట్ చేసుకోవాలి అక్కడ కూర్చుని. నా పావలా వంతు ఎంత వచ్చింది, పావలా వంతు ఎంత, అది ఇది అని చెప్పేసి నువ్వు మినిమం నేను 10,000 15,000 కోట్లు మనం వేసేసేయచ్చు మన వర్గం అంతా ఈ వర్షం. ఉమ్, ఇది వాళ్ళకి తెలుసు సార్. వాళ్ళు వాళ్ళు ఉమ్. చదువుకున్నారు, వాళ్ళకి క్లియర్గా తెలుసు. తెలిసే అబద్ధం చెప్తారు వాళ్ళు. తెలిసే ఓకే. తెలిసే అబద్ధం చెప్తారు ఆయన. ఇప్పటికీ మొన్న బకాయిస్తున్నాడు ఆయన. ఏంటంటే, ఎవడు చెప్పాడా, నీకు ఎవడు చెప్పాడా, నీ కల్లో అన్నారు. వచ్చి చెప్పాడా, కల్లోకి వచ్చి చెప్పాడా, నువ్వు నాకు చూపించావు అంట. అదే పేజ్ 33 25 నేను నాకు కూడా తెలియదు. నేను గూగుల్ చేస్తే ఆన్సర్ వచ్చేది కదా సార్. అసలు ఉమ్, ఉమ్, గూగుల్ చేస్తే విచ్ పేజ్ ఇన్ చార్జ్ షీట్ టెల్స్ దట్ దెర్ ఇస్ నో యానిమల్ ఫ్యాట్ అంటే అదే చెప్పుద్ది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రైవేటీకరణే ఆపలేమని వాళ్ళకి తెలుసు. అది అబద్ధమే ఉమ్, చెప్పారు. వీళ్ళు ఉమ్. చెప్పేదే అబద్ధాలు సార్. వీళ్ళకి తెలిసి అబద్ధాలు చెప్తారు. సరే, చివరిగా లాస్ట్, ఈ వైఎస్ జగన్ పాదయాత్ర అనౌన్స్ చేశారు. మరో ఏడాదిన్నర తర్వాత ఇది ప్రారంభం కానుంది. ప్రారంభమై ఏడాదిన్నర పాటు కొనసాగనుంది. సో ఈసారి పాదయాత్ర ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? మీ గ్రామంలో ప్రజలు, మీ ఊర్లో ప్రజలు ఏమనుకుంటున్నారు? మా ఊర్లో ప్రజలు సార్, హీఈస్ అ పొలిటికల్ సూపర్ స్టార్ టుడే. ఉమ్, హీఈస్ వన్ మ్యాన్ షో. ఒక పవన్ కళ్యాణ్, ఒక చిరంజీవి, ఒక జగన్మోహన్ రెడ్డి, ఈ ఒక తలపతి విజయ్. దీస్ దీస్ ఆర్ మాస్ లీడర్స్. ఇక మాస్ లీడర్స్ ఉమ్. వీళ్ళు. మొన్న మొన్న చూశారు కదా సార్. మొన్న గుంటూరులో చెన్నైలో అంబటి రాంబాబు గారి దగ్గర, అంబటి రాంబాబు చెన్నైలో గుంటూరులో అయినా, ఉంది. హైదరాబాద్లో అయినా ఒక్క ఊరేంటి ఉమ్, సార్. జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే ఈసారి ప్రజలు చూస్తున్నారు సార్. చంద్రబాబు నాయుడు నీచ రాజకీయం కూడా చూస్తున్నారు. వాళ్ళ వాళ్ళు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డిని చూసి అయ్యా మమ్మల్ని క్షమించు అని అనుకోవడానికైనా వస్తారు. అయ్యా మేము తప్పు చేశామని చెప్పుకోవడానికైనా వస్తారు. నువ్వు చేసిన మంచి మాకు తెలియలేదు ఆ రోజున, ఇలాంటి నీచుల్ని మేము ఇవాళ ఇవాళ భరిస్తున్నాము. రైతులు వస్తారు సార్, రైతులే కదిలొస్తారు. అసలు ఎడ్యుకేట్స్ నాలాంటి గ్రాడ్యుయేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కనీసం గూగుల్ వాడే ఏ ఎడ్యుకేట్ అయినా అర్థం అయిపోతుంది సార్ జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి ఏంటి అనేది. రైట్, ఆ ఓకే. పోర్ట్లెడ్ ఎకానమీస్, ఎవ్రీథింగ్. ఉమ్, నాడు నేడు స్కూల్స్, ఈ క్రాప్ ఉమ్, ఇన్సూరెన్స్ ఫర్ ద రైతులు, ఆరోగ్యశ్రీ, ఉమ్. నాడు నేడు స్కూల్స్, ఎడ్యుకేషన్, అవును. అగ్రికల్చర్, ఆక్వాక్ కూడా చాలా వర్క్ చేశారు సార్ ఆయన. పోర్ట్స్. రైట్. సో ఖచ్చితంగా బాగా వస్తారు సార్. హీజ్ అ సూపర్ స్టార్. ఖచ్చితంగా వస్తారు. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.